ప్రియా వేసవి సెలవులు ట్రిప్ ముగించుకొని స్కూల్ తెరిచే ముందుగా ఇల్లు చేరింది. ప్రియను తన తల్లి ఇలా అడిగింది, ప్రియా, సెలవులన్నీ బాగా సంతోషంగా గడిపావు కదా? ప్రియా, అమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరూ నాతో ఎంతో బాగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. కాని నాన్సీ ఆంటీ మాత్రమే నాతో బాగుండదు. బహుశా ఆంటీ నన్ను ద్వేషిస్తూ ఉండవచ్చు అన్నది. నీవు ఆంటీని గూర్చి ఈ విధంగా ఎలా చెప్పగలవు అని అడిగింది ప్రియా తల్లి. ప్రియా జవాబిస్తూ, నేను గుడ్ మార్నింగ్ చెప్పినా, పలకరించినా, ఏదైనా చెప్పినా అస్సలు వినబడనట్టే నటిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆంటీ వాచ్ కనబడలేదు. ఎక్కడుందో నేనే వెదికి ఇచ్చాను. అసలు థాంక్స్ కూడా చెప్పలేదు. మిగిలిన అందరూ ప్రేమ చూపినట్టు నాన్సీ ఆంటీ నాపై ప్రేమ చూపదని చెబుతూ ఉంది. ప్రియ తల్లి తన కుమార్తెకు నాన్సీ గురించి చెప్తూ ఉంది. నీకు తెలుసా ప్రియా, నాన్సీ ఆంటీ అలా ఉండడానికి కారణం ఆమె మూగ మరియు చెవుడు గలిదిగా పుట్టింది కనుక నీకు స్పందించలేకపోయింది. మరి ఏదేని అభిప్రాయానికి రావడానికి ముందు వాస్తవాలు, నిజానిజాలు తెలుసుకోవాలి అని చెప్పడంతో ప్రియా నిజం తెలుసుకుని ఇకపై దేని గూర్చియే కాని, ఎవరిని గూర్చియే కాని తెలుసుకుని మాట్లాడడానికి తల్లికి వాగ్దానం చేసింది. మనం కూడా ఇతరులను గూర్చి తెలుసుకోకుండా ఏదీ మాట్లాడకూడదని, తీర్పు తీర్చకూడదని తీర్మానించుకుందామా?